అంటే లెక్కలన్నీ బాగా తెలుస్తాయి. కాపురం గురించే మాట్లాడుకోవాలి. మధ్యలో బుద్ధ బంగ్లా ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తీసేలా ఉన్నావు. మీరు 4 గోడల మధ్య నా పరువు తీయలేదా? చెల్లుకు చెల్లు అనుకున్నాను. పోయి నీ మొహమే చూశాను. ఇంకా ఎన్ని నిందలు పడాలో ఏంటో. జరుగుతుంది. నీ మొహం చంద్రుడిలో ఉంటుందా? అడ్డ నేను తీయను. ఏంటి తీయవా? నేను తీయను. దేవుడి విగ్రహం కొనడానికి బయలుదేరొస్తే దెయ్యం ఎదురై పిశాచి కూడా దీనికి మంచి విగ్రహం చూద్దాం. చూడండి సార్ ఏది కావాలో. ఈ విగ్రహం బాగుంది, నాకు ఇది కావాలి. ఇదా? రండి. ఇదే కావాలి సార్ లోపల చాలా ఉన్నాయి సార్. ఇది వేరే వాళ్ళది, అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని చెప్పాను కదా. ఇదే కావాలి. అబ్బా ముందుడే ఉంటాడు, కాస్త పెట్టి వేస్తే ఎంతైనా పెట్టి కొనేలా ఉన్నాడు. కుదరదు సార్, నన్ను డబ్బులతో కొనలేరు. 10,000తో కొనొచ్చా? 10,000? చూడు, నేను విగ్రహం ఇచ్చావంటే ఎక్కువ తెలిసిన 10,000 ఇస్తానంటున్నాను. నిజానికి ఆ కస్టమర్ కోసం ముచ్చట పడ్డానని ఇస్తున్నావా? ఇక్కడ 10,000 ఇస్తున్నానని ఇస్తున్నావా? రెండోది కూడా అనుకోండి. కార్లో పెట్టించు. చిన్న విగ్రహాన్ని కార్లో పెట్టండి. అలాగే నానమ్మా, పూజకి అన్ని సిద్ధం చేసేసాను. మంచిది. ఫోన్ చేయి. ఫోనా? ఎవరికి నానమ్మా? కావ్యకు. ఎందుకు? పెళ్ళైన వాళ్ళు భార్య బతికుండగా పూజ ఒంటరిగా చేయకూడదురా. పూజకు అన్ని సిద్ధం చేసి భార్య లేకుండా పూజ చేస్తే ఆ లోటు లోటుగానే ఉంటుంది. అప్పటి నుంచి ఏ పూజైనా తన చేతుల మీదుగానే ఏర్పాట్లు మొదలయ్యేవి. కావాలంటే నేను వెళ్తాను. వీడన్న మాటలకి కావ్య అర్కోకపోతే లాగి పెట్టి ఒకటి వేస్తాను. నన్నా చచా ఎత్తు అన్నారు మరి. నీకు నమస్కారం. ఈ 2 గుంజిళ్ళు 3 ప్రదక్షిణలు సమర్పించుకుంటాను. మీరు కూర్చుంటారా? ఇది బాబాయ్, మీరు కూర్చుంటారా? లేకపోతే 4 గంటలు కూర్చోండి. మా అత్తలాగా ఎండిపోయి పండిపోయి రాలిపోయి బతుకంతా బాధపడితే ఎంత బాగుండేదో అని. స్వప్న, చాలా ఆపు. శ్రీరామచంద్రుడే భార్య లేకుండా యాగం చేయకూడదని కాంచన సీతను నువ్వెంత? నేను యుగ పురుషుణ్ణి కాదు, మగ పురుషుణ్ణి. అమ్మా, వినాయకుడి పూజ రాక్షసిని ఇంటికి తీసుకురమ్మంటారా? అమ్మయ్యా, వీడు దేవుడు కూడా వీడు మాట వినేలా లేడు. ఏం చేద్దాం? వాడికి భార్య విలువ, బంధం విలువ ఇంకా తెలిసి రాలేదు. ఇలాంటి మొండి వాళ్ళకి ఏం చెప్తాం? అనారోగ్యంతో ఉన్న జీవిత భాగస్వామి బట్టలు పకీరని పక్కన పెట్టుకుని పూజ పూర్తి చేయి తండ్రి. మళ్ళీ ఈ పెద్దలాడకం ఏంటి నానమ్మా? ముగించమంటావా? లే వెళ్ళు, ఆ పేరు మీద కూర్చో. వెళ్ళు. ఒప్పుకోకపోతే నా పేరు చెప్పి ఇంకో 2 అంటించండి అత్తయ్య. కూర్చో. ఆ దండ విగ్రహానికి వేయి. రాజ్, విగ్రహం చాలా బాగుంది. నా సెలక్షన్ అలాగే ఉంటుంది. తొండం అటువైపు తిరుగుందేంట్రా? స్వామికి ఎడమ అరచేతిలో మోదకం ఉంటుంది. కుడి చెయ్యి కుడివైపు అంటే అభయహస్తం వైపు తిరిగి పూజ ప్రశాంతంగా జరగాలి. ప్రతకథ పుస్తకం తీసుకుని చదువు. మీరే కదా ఈ పీట మీద నా చీర పెట్టి పూజ చేస్తున్నారు. దగ్గరికి జరుపుకో. ముందు బొట్టు పెట్టుకో. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఏమైందంటే? ఏమీ లేదు. నువ్వు నా కళ్ళ ముందు కళకళ్ళాడుతూ తిరగాలి.
పూజ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయేది. మరేం పర్లేదులే, నిన్ను రోజు ఎవరికో ఒకరికి ఇలా సాయం పూజ చేసేవాళ్ళం. దీన్నే ఏరు దాటాగా తెప్ప తగలెట్టడం అంటారు. నువ్వేదో పెద్ద ఆరిందలాగా ఉంటే విని నేర్చేసుకున్నా. మా అమ్మ మాటల్లో సామెతలు నేర్చుకున్నావు. అదే స్కూల్లో టీచర్ నువ్వు మొదలు పెడతావా? కాదు, గిఫ్ట్ ఇస్తాను. సరే సరే, మీరు చూసుకోండి. ఉం? ఇది నువ్వు మర్చిపోయిన నీ కళ. నువ్వు తిరిగి ఎస్ఏ ట్రైనింగ్ తీసుకోవాలి. నీ గోల్ రిఫ్ట్ చేసింది. నేనేం చేయాలో తెలిసేలా చేసింది. ఇప్పుడు మనం ఇంటి రెంట్ నువ్వు ఆలోచించాల్సింది ఒకటే, పోలీస్ అవ్వడం గురించి. దీన్ని చూస్తున్నప్పుడల్లా నీ గమ్యం నీ గుర్తుకు రావాలి. వదిన గారు, ఇంటికి నమస్కారం చేసుకో. అలాగే అమ్మా. తీసుకోండి. కూతురు అత్తారింటికి పంపించి చేతులు దులుపుకోవాలని చావా? పక్కన కాంచన సీతలాగా నా అల్లుడి పక్కనున్న నా కూతురిచ్చి రేసి నాయకుడి విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది.